నిన్న భారత స్టార్ రెస్లర్ వినేష్ ఫోగట్ పుట్టినరోజు. ఆమె 30వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా బలాలి గ్రామ పెద్దలు ఆమెను విభిన్నంగా సత్కరించారు. వినేష్ను గోల్డ్ మెడల్తో ప్రత్యేకంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వినేష్ పెద్దనాన్న మహావీర్ ఫోగట్ సహా మరికొందరు పాల్గొన్నారు. వినేష్ను బంగారు పతక విజేతగానే భావిస్తామని ఇప్పటికే గ్రామ పెద్ద సర్వ్ కావ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పిన విధంగానే నేడు వినేష్ను గోల్డ్ మెడల్తో సత్కరించారు. ఈ సత్కార కార్యక్రమంలో వినేష్ ఫోగట్ మాట్లాడుతూ, నా పోరాటం ఇంకా ముగియలేదు. భారత అమ్మాయిల కోసం ఇప్పుడే నా పోరాటం మొదలైంది. పారిస్ ఒలింపిక్స్ 2024 ఫైనల్లో ఆడలేకపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. నేను ఎంతో దురదృష్టవంతురాలిని అని భావించా. కానీ స్వదేశంలో నాకు దక్కిన మద్దతు చూశాక అదృష్టరాలిని అని అనిపించింది. ఇలాంటి మద్దతు ఇతర మహిళా క్రీడాకారులను కూడా ప్రోత్సహిస్తుంది అని అనుకుంటున్నాను. నాకు ఇచ్చిన ఈ మెడల్ కంటే మరేది గొప్ప గౌరవం కాదు అని పేర్కొంది. అయితే పారిస్ ఒలింపిక్స్ 2024లో వినేష్ ఫోగట్ అనర్హత వేటును ఎదుర్కొన్న విషయం తెలిసిందే. రెస్లింగ్ 50 కేజీల విభాగంలో ఫైనల్కు ముందు కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో అనర్హతకు గురైంది. దీనిపై కాస్కు వినేష్ అప్పీల్ చేయగా తీర్పును 3 సార్లు వాయిదా వేసింది. చివరకు నిరాశ తప్పలేదు.